భారతదేశంలో పవిత్ర ఆత్మ జన్మించిన ప్రాంతమే లేదు. అలాంటి గొప్ప సాధువు సద్గురు వాసుదేవానంద సరస్వతి. ఆయనే టెంబే మహారాజుగా ప్రసిద్ధి చెందారు. ఈయన 1854 ఆగస్టు 17న ఆ రోజున శ్రావణ కృష్ణ పంచమైంది. మహారాష్ట్రలోని కోకన్పట్టిలోని సింధుదుర్గ్ జిల్లాలో మావుగాం అనేటువంటి చోట జన్మించారు. ఆయన తాత శ్రీ హర్భట్జీ పర్యవేక్షణలో చదువుకొని పెద్దవారయ్యారు. ఉపనయనమైంది. ఆయన్ను శాస్త్రాల జ్ఞానం కోసం శ్రీ విష్ణు ఉకిద్వేజీ అనే ఆయన వద్దకు పంపాడు. ఆయన పదునైన తెలివితేటల కారణంగా ఆయన ఏదైనా ఒకసారి చదివితే ఆ పాఠాన్ని వెంటనే కంఠస్థం చేయగలిగేవారు. అందువల్ల 12 సంవత్సరాల చిన్న వయసులోనే ఆయన దశగ్రంథి శాస్త్రిగా ప్రసిద్ధి చెందారు. మహారాజీ గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా అనేక సిద్ధులను పొందారు. కానీ ఆయన వాటిని ఎప్పుడూ తన కోసం ఉపయోగించుకోవాలి. ఎల్లప్పుడూ ఇతరులకు సేవ చేయడానికి మరియు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. తన గురువు ఉకిద్వేజీ ఆదేశం మేరకు శాస్త్రాల జ్ఞానాన్ని పొందిన తర్వాత అతను అన్నపూర్ణాబాయితో గృహస్థ జీవితంలోకి ప్రవేశించారు. కానీ ఆయనకి దాని మీద ఆసక్తే లేదు. వివాహం తర్వాత అన్నపూర్ణాదేవి చనిపోయినటువంటి కొడుకుకి జన్మనిచ్చింది. అతని భార్య భర్తని తన శక్తులతో బిడ్డని తిరిగి బ్రతికించమని కోరింది. కానీ టెంబే మహారాజు తన భార్యకు యథాతథ స్థితిని అంగీకరించమని సలహా ఇచ్చాడు. కొంతకాలం గడిచింది. అతను తన భార్యతో కలిసి పండరిపూర్కి వెళ్ళాడు. కానీ దురదృష్టవశాత్తు ఆమె మార్గ మధ్యంలో మరణించింది. గృహబంధం జీవిత బంధం నుంచి విముక్తి పొందాడు. మహారాజు దేశాన్ని పర్యటించడానికి బయలుదేరాడు. చెప్పులు లేకుండా నడవాలని, వాహనం లేదా గొడుగు కూడా ఎప్పుడూ ఉపయోగించకూడదని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. జీవితాంతం అనుసరించాడు. అలాగే కఠినమైన జీవితాన్ని అవలంబిస్తూ అనేక సార్లు దేశ పర్యటన చేశారు. దత్త జయంతి సందర్భంగా మహారాజీ 4 నెలలు నర్సోబాదీలో ఉన్నారు. అప్పుడే దత్త మహారాజు తన కల్లోకి వచ్చి అతనికి మంత్ర ఉపదేశాన్ని ఇచ్చారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా కాగల గ్రామం నుండి దత్త మహారాజు యొక్క ఇత్తడి విగ్రహాన్ని తీసుకొచ్చి తన జన్మస్థలమైనటువంటి మావుగావులో తన చేతులతోనే ఒక ఆలయాన్ని నిర్మించి అక్కడ ప్రతిష్ఠ చేశాడు. అక్కడ 7 సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయారు. ఆధ్యాత్మిక రంగంలో ఆయన గురువు గోవిందజీ మహారాజు. ఆయన మరణించే సమయంలో గురువుకు అన్ని విధాలుగా సేవ చేశారు. ప్రజలు ఆయనను ప్రశ్నలు అడిగినప్పుడు దత్త మహారాజు తన కల్లో ఆయనకు సమాధానం ఇచ్చేవారు. ఆయన ఆదేశం మేరకు ఆయన ఉజ్జయిని వచ్చి అక్కడ నరనారాయణ సరస్వతి స్వామి నుండి సన్యాసం స్వీకరించారు. దాంతో ఆయన పేరు వాసుదేవానంద సరస్వతిగా మారింది. మహారాజుది తన వద్ద 2 ధోవతులు, ఒక కర్ర, ఒక పీట, కమండలం, ఉపనిషత్తుల యొక్క పుస్తకం, ఒక పంచాయతన సంపుష్టం, ఒక దుప్పటి, దత్త మహారాజు యొక్క 2 విగ్రహాలు, నీరు తీసుకోవడానికి ఒక తాడు మాత్రమే తన దగ్గర ఉంచుకునేవారు. ఆయనకి ఎవరి నుండి సహాయం తీసుకోవటం ఇష్టం లేదు. ద్వారకలో చాతుర్మాసం చేస్తున్నప్పుడు అక్కడి పండితులు శంకరాచార్యజీ సింహాసాన్ని అంగీకరించమని కోరాడు. కానీ మహారాజు దాన్ని మర్యాదగానే నిరంకరించారు. 1914లో తంబే మహారాజు తన చివరి చాతుర్మాస్యంని నర్మదా నది ఒడ్డున గరుడేశ్వర్లో గడిపారు. ఈ ప్రదేశం మహారాజుకి చాలా ప్రియమైంది. ఇక్కడే దత్తప్రభువు కోరికను గౌరవించి ఆషాఢ శుద్ధ ప్రతిపాదనాడు యోగశక్తి ద్వారా ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టాడు.